what life has in store. Wall clock पहन की तिपैयरो कालन करने का पैयरो world की बेगम छुपैयरो the night is still young upैयरो Women's Horlicks Star Mahila 2222. Wall clock पहन की तिपैयरो कालन करने का पैयरो world की बेगम छुपैयरो the night is still young upैयरो ఈ రోజు మన ఫ్యాన్సీ నెంబర్ చూసారా 2222. బా మళ్ళీ ఇన్ని టూస్ రావాలంటే ఒక 10,000 ఎపిసోడ్లు అవ్వాలబ్బా. పోనీ ఓ 4 నంబర్లు వరుసగా రావాలన్నా కనీసం ఒక 1000 ఎపిసోడ్లైనా అవ్వాలి. 1111 చేసుకున్నాము. మళ్ళీ ఈ రోజు 2222 స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ మీరు మేము మనము ఎంజాయ్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఈరోజు వరల్డ్ ఫ్యామిలీ డే. హ్యాపీ ఫ్యామిలీ డే ఫ్యామిలీ. ఫ్యామిలీ నువ్వు అమ్మకి ఏం లేదు అందరికీ ఇచ్చుకుంటే నా పర్ఫ్యూమ్ అయిపోతుంది అందుకని హ్యాపీ ఫ్యామిలీ డే ఫ్యామిలీ. ఎన్నో ఫ్యామిలీస్ ఎన్నో సంవత్సరాల నుంచి మన స్టార్ మహిళ కార్యక్రమాన్ని వాళ్ళ ఫ్యామిలీగా భావించి చూస్తున్నారు కాబట్టి మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ అంటే ఇదిగో మా మొత్తం ఈటీవీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండడానికి కారణం మా అభిమాన ఫ్యామిలీ. ఎప్పుడు మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ పూరి జగన్నాథ్ గారికి బర్త్డే విషెస్ చెప్తున్నాం. ఓకే ఇవాళ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాము. త్రిపుర అండ్ సునీత అండ్ నవ్య అండ్ సంతోషిని మీరు న్యూస్ యాంకర్స్ గా చూశారు. ఇవాళ పార్టిసిపెంట్స్ గా వీళ్ళు ఎలా ఆడబోతున్నారో చూడబోతున్నారు. త్రిపుర హాయ్ అంటే న్యూస్ చెప్పండి. కాదు నేను నార్మల్ గా హాయ్ చెప్తే ఎవరు గుర్తుపట్టరు. బేసిక్ గా నేను న్యూస్ స్టైల్లో ఎలా చెప్తాను అలానే గుర్తుపడతాను నన్ను. అంటే పబ్లిక్ అలానే నన్ను ఆస్వాదిస్తూ నన్ను ఎంటర్టైన్ చేస్తూ నేను వాళ్ళు మాత్రమే ఆస్వాదిస్తున్నారు అనుకున్నాను. ఈ మధ్య యాంకర్లు కూడా ఆస్వాదిస్తున్నావా? ఓకే ఓకే పబ్లిక్ ఓకే చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి కదా, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్టార్ మహిళ, దిస్ ఇస్ త్రిపుర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు న్యూస్ యాంకర్లందరూ కూడా స్టూడియోలో కాకుండా స్టార్ మహిళకు వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్స్ అందుతున్నాయి. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సుమా ఫోన్ లైన్ లో అందిస్తారు. సుమా చెప్పండి, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? న్యూస్ రీడర్లు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? త్రిపుర ఇక్కడ పరిస్థితి చాలా బాగుంది. త్రిపుర మనకు తెలిసినట్టయితే 2222 ఎపిసోడ్ సందర్భంగా వీళ్ళు 2222 బలూన్లు కట్టారు అని నాకు అనిపిస్తుంది. త్రిపుర నిజంగానే పరిస్థితి చాలా ఆహ్లాదకరంగా ఉంది. త్రిపుర సుమా నేను అడిగిన క్వశ్చన్ మీకు వినిపించలేదు అనుకుంటా. మీరు న్యూస్ రీడర్ని ఎలా మేనేజ్ చేస్తున్నారని అడిగాను, మీరు బెలూన్ల గురించి చెప్తున్నారు. సుమా మీరు భోజనం చేశారా? భోజనం చేశాను త్రిపుర. అంటే మీరు భోజనం చేసా అడిగింది ఒక్కటే వినిపించిందా? త్రిపుర త్రిపుర ఇక్కడ ఉంది. త్రిపుర త్రిపుర సుమా నన్ను లైన్ లో పెట్టి ఎక్కడికి పోయినావు? ఇంకొక లైన్ లో పెడదామని. ఓకే త్రిపుర ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సో ఇలా మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా? అంటే ఎదురవుతాయి, బట్ మేము మేనేజ్ చేస్తూ ఉంటాం. ఓకే వెల్కమ్ త్రిపుర. థ్యాంక్ యూ. సంతోషి హాయ్. బాగుంది, వెరీ నైస్, గుడ్ స్టైల్. నిజంగా అందుకనే ఎంత పాపులర్ అయ్యావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సునీత హలో హాయ్. హాయ్. నేను ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్. ఓకే తెలుగు న్యూస్ కి ఇంగ్లీష్ న్యూస్ కి డిఫరెన్స్ ఏంటి? తెలుగు న్యూస్ వాళ్ళు చాలా న్యాచురల్ గా చేస్తారు, వెరస్ ఇంగ్లీష్ న్యూస్ వాళ్ళు కొంచెం
చాలా స్టిక్కీగా ఉంటారు, గట్టిగా ఉంటారు. నేను గమనించినటువంటి ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. మీరందరూ గమనించారో లేదో నాకు తెలియదు, కానీ తెలుగు న్యూస్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ న్యూస్ ఇంగ్లీష్లో ఉంటుంది. వెల్కమ్ సునీత. నవ్య, హాయ్. నమస్కారం. నమస్కారం. స్టార్ మహిళా కార్యక్రమానికి స్వాగతం. నేను మీ నవ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ మహిళా ఫర్ లేడీస్. అప్డేట్స్ ఏవి? అప్డేట్స్ కమింగ్ అప్ కదా, ఒక కమింగ్ అప్ లో వేసుకుంటారా? వాటికి మనం ఏదో ఒకటి చెయ్యాలిగా, అందుకే చెప్పాను చూస్తూనే ఉండండి స్టార్ మహిళా. అలా అయితే మన రౌండ్ మొదలెట్టేద్దాం. యా. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 అందరికి తలా 22 పాయింట్లు ఇస్తున్నాం, తీసుకోండి. ఎందుకంటే ఇవాళ 2 2 2 2 స్పెషల్ కాబట్టి. సాధారణంగా మనకి వాట్సాప్లో వాటిల్లో ఈ మధ్య మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇలాంటి రోజు 100 రోజుల తర్వాతే వస్తుంది, ఈ రోజున గనక మీరు ఫలానా పూజ చేయించినట్టయితే మీకు ఫలానాది జరుగుతుంది, మంచి జరుగుతుంది, అలాంటివన్నీ. అవన్నీ మేము చెప్పం, కానీ ఈ 2 2 2 2 ఎపిసోడ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్ దక్కడం ఖాయం అని చెప్తాము. సో తప్పకుండా ఎపిసోడ్ అంతా మిస్ కాకుండా చూడండి. రెడీ 1 2 3 గో. ఫస్ట్ 3 రోజు మెల్లిగా ఆడొచ్చు, నువ్వు తాపీగా ఆడొచ్చు. ఆగు. రోడ్డు మీద అబ్బిగాడు సుబ్బిగాడు వెళ్తూ ఉన్నాడంట. అబ్బిగాడు అనుకున్నాడంట, దేవుడా నాకు ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు కదా దేవుడా అని అనుకున్నాడంట. ఆగు. అప్పుడు సుబ్బిగాడు ఏం చెప్పాడో నువ్వు వినక్కర్లేదా? నా మానాన్న నేను ఇక్కడ జోక్ చెప్తుంటే ఇష్టం వచ్చింది ఆడతావా? వెయిట్ చేయి, నేను చెప్తాను నేను. అప్పుడు సుబ్బిగాడు అన్నాడంట, రే ఏంట్రా నీ కోరిక ఏంటి అసలు? బంగారం కావాలా? ఏం కావాలి నీకు? దేవుడే కదా, ఆ అడిగేదేదో నీకేం కావాలో కరెక్ట్గా అడగొచ్చు కదా అంటే, అవునరా బంగారం అయితే నేను దాన్ని అమ్ముకుంటాను, డబ్బులు చేసుకుంటాను, కాబట్టి దేవుడిని డైరెక్ట్గా డబ్బులు అడిగితే బాగుంటుంది అన్నాడంట. ఎంత కావాలో అడగరా అన్నట్ట. ఒక 100 కోట్లు అడుగుదాం అనుకుంటున్నాను రా దేవుడిని అన్నట్ట. దేవుడే కదరా ఇచ్చేది, అడిగేది ఫుల్గా అడుగు, 1,00,000 కోట్లు అడుగు అన్నట్ట. కరెక్ట్ రోయ్, 1,00,000 కోట్లు అడిగేస్తాను, దేవుడా నాకు 1,00,000 కోట్లు ఇవ్వు అన్నట్ట. మళ్ళీ వీడు అన్నాడంట, ఈ 1,00,000 కోట్లతో నువ్వు ఏం చేసుకుంటావురా అంటే, కార్లు బిల్డింగ్లు కొనుక్కుంటాను అన్నట్ట. రే కార్లు బిల్డింగ్లతో ఏం వస్తుందిరా అంటే, హాయిగా ఉంటానురా, హ్యాపీగా ఉంటానురా అన్నంట. రే అడిగేదేదో కరెక్ట్గా అడగొచ్చు కదరా, నీకేం కావాలో అదే అడుగు అన్నాడట. దేవుడా నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అన్నట్ట. వెంటనే పైన నుంచి ఒక వాయిస్ వచ్చిందంట, రథవా నువ్వు ఇప్పుడు ఉండేది అదే అని. హ్యాపీగా మనం హ్యాపీగానే ఉంటాం, కానీ తెలుసుకోకుండానే అది కావాలి ఇది కావాలి అని చెప్పి కోరుకుంటూనే ఉంటాం. ఈ కోరికల లిస్ట్ పెరిగినప్పుడే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే మధ్యలో గేమ్ ఆపకూడదని. రండి మీరు ఆడండి. జరిగిందా? స్టార్ట్. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండవా? రెడీగా అక్కడే ఉండు. నువ్వు ఆడు. ఈ థర్డ్ నా మొహం అంత బాగుంటే మాత్రం చూస్తూ ఉండిపోతావా నువ్వు? సుమక్క, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుంటే తప్ప? పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుంటే తప్ప? పెట్రోల్ బంక్ లో కార్లోకి పెట్రోల్ పోసుకుంటే తప్పు కాదమ్మా, ఒంటి మీద పోసుకుంటే తప్పే. ఏమ్మా అదేనా నీ డౌట్? అంతే చెప్పేసాను చూసావా. 2222 ఎపిసోడ్లతో నేను సంపాదించుకున్న జ్ఞానం ఇది. అమ్మా ఆడు. స్టార్ట్ స్టార్ట్. హలో హలో ఇక్కడ అక్కడే వదిలేయాలి. ఆ ఒకటి కూడా వెనక్కేసి. దీని వల్ల నాకు ఒకటి అర్థమైంది, ఇంగ్లీష్ యాంకర్లు మాట్లాడడం మాత్రమే కాదు సున్నితం, ఆడడం కూడా చాలా సున్నితం అమ్మా. ఏంటేంటి? ఇంగ్లీష్ యాంకర్లు ఆడడం అంటే తెలుగు యాంకర్లు ఎప్పుడు ఫాస్ట్ గానే ఉంటారని కూడా అర్థమైంది. ఎంత ఫాస్ట్ గా ఉంటారో అర్థం కాలేదు కదా, నాకు అర్థం కాలేదు. రండి మీకు అర్థమయ్యేలా నేను చెప్తాగా రండి. సునీత, త్రిపురకి నువ్వు ఇచ్చిన పాయింట్లు 9, 18, 27, 36, 37, 38. రెడీ 1 2 3 గో. ఇది స్లోగా ఆడు 3. నువ్వు వెళ్ళి అక్కడ రెడీగా ఉండు.
go, 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 go. The hand is paining. Stop. Stop, stop. Three. It's more. ఎలా ఆడామని కాదక్కయ్యా, ఎప్పుడు ఆడామనేది చాలా ముఖ్యం. ఓకే సో టైంకి నువ్వు ఈ 3 వేయలేదు. ఓకే సునీతకి నువ్వు మిగిల్చిన బంతులు 9, 18, 26. త్రిపుర మనకు ఒక వంటకం తెలుగులో చెప్తూ ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్ లో ఎలాగైతే సునీత తన యాంకరింగ్ చేస్తుందో అలా ట్రాన్స్లేట్ చేస్తుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్. వెజ్ ఆమ్లెట్ నేను చెప్తున్నాను. హలో, మీరే వెజ్ ఆమ్లెట్ అంటే ఆవిడ ఎలా చెప్తుంది ఇంగ్లీష్ లో? ఇప్పుడు మనం పెన్నం తీసుకొని Now taking a pan, స్టవ్ మీద పెట్టి put it on the stove, పొయ్యి వెలిగించి lit the fire, నూనె వేసి దాని మీద put the oil on it. గుడ్డు ఉంటుంది కదా, గుడ్డు Egg ఉంటుంది కదా. దేర్ ఇస్ ఎగ్. Yeah, egg is there. Take the egg, ఆ గుడ్డుని పగలగొట్టి break the egg. ఒక గిన్నె తీసుకొని Take the bowl. ఆ పగలగొట్టిన గుడ్డుని అందులో వేయాలి. Whatever you you break the egg, take it and put it on the bowl. అది స్పూన్ తో మొత్తం కలిపి Just what do we say? Shake it with a spoon. అందులో ఉప్పు కారం వేసి Put salt and mirchi, ఉల్లిపాయలు, మిర్చి, onions and all, beans as well, carrot as well, క్యారెట్ తురుము వేయాలి. carrot turumu, క్యారెట్, స్లిమ్ క్యారెట్. slim carrot. అదంతా కలిపి మళ్ళీ Anta kalpi. మిక్స్ ఇట్. Mix it. పెన్నం ఆల్రెడీ వేడి చేస్తున్నాం కదా. Already wait chesam kada. యు హావ్ టు సే ఇన్ Yeah, ఇంగ్లీష్. we already heat it, right? అది కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో That mixture, whatever it is there, అది పెన్నం మీద వేయాలి. that we have to put it on the pan. దానిపైన కొంచెం నూనె వేయాలి, లేకపోతే మాడిపోతుంది కదా. Put some oil. Put some oil over Otherwise there. it's becoming marred. Yeah, it's becoming. It's burning. సో It's అది burning. అది కాలుతుంది కొంచెం. That will become heat. That time మళ్ళీ you దాన్ని sing the song తిప్పేయాలన్నమాట. Super అంటే కింద కాలిపోతుంది, పైన కాలదు కదా, సో తిప్పివేయాలి. That won't be heated down, so you have to turn it. సో అది మళ్ళీ తిప్పేసిన తర్వాత మళ్ళీ కాలుతుంది కదా. After that, put it in your mouth and eat it. That's enough. I'll put off for you. That's a wonderful way of making an omelette. I really love it. Thank you. నేను టేస్ట్ చేయొచ్చా ఆమ్లెట్? Sure. మేము ఇద్దరం తినేసాం హాఫ్ ఆఫ్. We were the lovers, so. ప్రభుత్వం ఇంకా అంగీకరించిన చాలా విషయాలు చేస్తున్నారు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. సో ఆమ్లెట్ తయారు చేయటువంటి విధానం మీరు తెలుసుకున్నారు. దయచేసి ఇది మీ ఇళ్లలో మీరు ప్రయత్నించొద్దు ప్లీజ్. ఇది చాలా రిస్క్తో కూడినటువంటి పని. 1 2 3 గో. ఈ రోడ్ నుంచి మొదలెట్టాం, రెడ్ నుంచి 3 వరసలు అయిన తర్వాత మొదలెట్టు, ఆపద్దు. మేము ఆపిన తర్వాత ఆపద్దు. అక్కడికి వెళ్ళి రెడీగా ఉంది. నవ్య 9 18 27 28 29 30 31. రెడీ 1 2 3 గో. రెడ్డి దగ్గర వేసేయా, మొత్తం వెనక్కేసి. ఇంకో 2.
సంతోషి 9, 18, 27. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ చూడండి ఎవరు. ఇవాళ 2-2-2-2 స్పెషల్ గా సెలబ్రిటీ ఫోటోస్ కాకుండా నంబర్ 2నే వచ్చింది. నంబర్ 2 పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాము. దాన్ని బట్టి మీరు సినిమా పేరేంటో గెస్ట్ చేయాలి. రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా ఒక సీక్వెల్ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో 2 కూడా ఉంది టైటిల్లో. నవ్య. కిక్ 2 కరెక్టా కదా చూద్దాం. అన్నట్టు వాళ్ళు సెలబ్రిటీలు రావట్లేదు, నంబర్లు వస్తున్నాయి. నెక్స్ట్ 2 రెడ్ అండ్ వైట్ 2 వచ్చింది. పక్కన పిక్చర్స్. శర్వానంద్కి 2కి కనెక్షన్ ఏమిటి? 2 అని వచ్చేటువంటి సినిమా ఏం చేశాడు శర్వానంద్? ఆలోచించండి ఒకసారి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. త్రిపుర. సత్య 2. చూద్దాం. ఓకే, సో ఇందాకేమో వీళ్ళిద్దరూ కుక్కరీ షో తెలుగు ఇంగ్లీష్ మాకు చూపించారు. నవ్య అండ్ సంతోషి మాకు ఏదైనా ఒక క్రైమ్ రిపోర్ట్ వినిపించాలి. రండి ఇద్దరు. బెలూన్ ఎవరో ఘోరాతి ఘోరంగా పేల్చేశారు, అది న్యూస్. ఓకే బాబు, నా బెలూన్ ఎవరో పేల్చేశారు బాబోయ్, ఘోరాతి ఘోరంగా. నేను 5 రోజుల నుంచి గాలి ఊది ఊది ఊది, ఎవరు స్టూడియోలో ఉన్నారు ఎవరు బయట ఉన్నారో తేల్చుకోండి అమ్మా. పెంచినటువంటి నా బ్లూ కలర్ బలూన్ పేలిపోయిందమ్మా, పేలిపోయింది. నీ బాధ మీరు ఎవరు? ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను రిపోర్టర్. రిపోర్టరా? యా. అంటే టీవీలో చూపిస్తారా? Yes. 1 minute. లైవా? ఒక్క నిమిషం. హలో, ఏమండి టీవీలో వస్తున్నాను. ఏ ఛానల్? ఈటీవీ ఛానల్. ఏమండి ఈటీవీ అంటే తొందర పెట్టరా, కనిపిస్తున్నానా? ఓకే ఓకే. జుట్టు సరిగ్గా లేదా? సరి చేసుకుంటాలేండి. అబ్బా మీ ప్రేమ మీరును. పెట్టండి ఫోను. అంతే లెంత్ వస్తుంది కదా. ఓకే నవ్య, సుమ బాగా ఏడుస్తుంది. ఏంటంటే తను బ్యాలెన్స్ ఎవరు హత్య చేశారు. దీనిపై మీ దగ్గర సమాచారం ఏంటి నవ్య? యా, ఇక్కడ చాలా సమాచారం ఉంది సంతోషి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈటీవీ స్టార్ మహిళా ప్రోగ్రామ్ లో ఒక బెలూన్ ని ఎవరో తెలియని ఆగంతకులు బ్లాస్ట్ చేశారు. సో ఇక్కడ సుమా గారి దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఏ విధంగా ఉందో ఆమె స్పందన, ఆమెనే అడిగి తెలుసుకుందాం. సంతోషి చెప్పండి సుమా గారు, అసలు ఏ విధంగా జరిగింది ఇంతటి ఘోరమైన సిచ్యువేషన్? నిజంగా నేను కలలో కూడా అనుకోలేదండి ఇలా జరుగుతుందని. 6 రోజుల నుంచి గాలి నింపానండి. అసలు మీ బ్లూ బెలూన్ వేడుస్తున్నారు, ఇదేనా? ఇదేనండి. ఒక నిమిషం ఇలా ఇవ్వండి. గాలి కరెక్టా కాదో చూస్తా. అవునండి ఇదే. ఇదేనా? పగలగొట్టేశారని అబద్ధాలు చెప్తున్నారు టీవీలో. చూసారా వీళ్ళ అఘాయిత్యం చూసారా? అసలు మా ముందే మీ ముందే అలా మీడియా ముందు పగలగొట్టేసి ఇంత రచ్చరచ్చ చేసేస్తున్నారు. అసలు ఈ పబ్లిక్ ఏమైనా తెలియట్లేదు అసలు. నీకెందుకు
నేను ఏదో కష్టపడి పబ్లిసిటీ అంటే మీడియాని ఇలా వాడేసుకుంటారా? నేను ఏదో ఒప్పుకోను. ఒక రకంగా నాకు నేను పబ్లిసిటీ హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తా. ఎవరికి అసలు నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో? ఇక్కడ నేను రిపోర్టింగ్ చేస్తున్నా కదా. నువ్వు రిపోర్టర్ లేకపోతే ఇంకేమన్నానా? రిపోర్టర్ కెమెరామెన్ రాకేష్ తో వాళ్ళిద్దరు. ఓకే, సో బెలూన్ మీద స్పెషల్ రిపోర్ట్ నవ్య అందించారు. సంతోష్ ఏం చేశారో నాకు అర్థం కాలేదు. సంతోష్ ఏం చేసింది? సంతోషి వీక్షిస్తుంది. ఓ అక్కడ నుంచి చూస్తూ ఉందా? బాగుందమ్మా. నెక్స్ట్ సెలబ్రిటీ. ఏ మ్యాథమెటిక్స్ 2 into 2 is ఎవరయ్యా ఇది? ఎవరిది? నాకన్నా ఘోరంగా ఉన్నారు ఇక్కడ. 2 2 4 అని మీకు తెలియదా? పక్కన పిక్చర్స్. రాజేంద్ర ప్రసాద్ పక్కన ఉందిగా అదే సినిమా. త్రిపుర 2 2 6. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. 2 2 6. రాజేంద్ర ప్రసాద్ గారు హీరో ఆ సినిమాలో. రజనీ గారు హీరోయిన్, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. నెక్స్ట్ 2. ఇంకొక లైట్నింగ్ 2 పక్కన పిక్చర్స్. సూర్య హీరో, త్రిపుర, సింగం, యముడు 2. యముడు 2. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ 2. ఇంకో 2 పక్కన పిక్చర్స్. సంతోషి యమలీల 2. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ లో లీడ్ లో ఉంది త్రిపుర. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ మీకు ఇప్పుడు. 22ని సగం చేశారా? 22 కలిపారా? 22 సగం చేశారా? ఆ సగానికి 22 కలిపారా? మళ్ళీ 22 తీసేసారా?
Oh, you want English? Okay, I walk English, I talk English, I sleep English, yeah, I breathe English. Because English is my foreigner's language. 22 half, okay? To it you add 22. From that you take off 22. అప్పుడు మిగిలిన దానికి 11 కలిపితే ఎంత అవుతుంది? మళ్ళీ తెలుగులో 22 సగం చేసి Yeah. దానికి 22 కలిపి మళ్ళీ 22 తీసేసి అప్పుడు మిగిలిన దానికి 11 కలిపితే ఎంత అవుతుంది? 22. కరెక్ట్ ఆన్సర్. తీసుకో అమ్మే. త్రిపుర 6 points. బేబీ ఐఎమ్ యువర్ లవ్. అయిపోయింది అక్కడ, అయిపోయింది. ఇక్కడ లవ్కి తావులేదు. గోల్డెన్ రెవల్యూషన్ బంగారు విప్లవం అనేది వేటికి సంబంధించింది? గోల్డెన్ రెవల్యూషన్. యా. అల్తల్. కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. వి హావ్ ఆప్షన్స్. Gold is for gold. Okay, options. ఏ బంగారం ఆభరణాల మార్కెటింగ్, బి తేనె పండ్లు ఉద్యానవనాల అభివృద్ధి. తేనె పళ్ళు. తేనె పండ్లు ఉద్యానవనాల అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. 6 అయిపోయినాయి ఆల్రెడీ. 1 point త్రిపుర, 2 points నవ్య. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Yeah. Oh, pilla, 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 na peppermint pilla, ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా. ఏ గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. పూరి గారి బర్త్డే సందర్భంగా పూరి గారికి సంబంధించిన క్వశ్చన్ మీకు వచ్చింది. రెడీ? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చిత్రం పేరు ఏమిటి? తొలి తెలుగు చిత్రం. ఓకే, తొలి తెలుగు చిత్రమా? కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆప్షన్స్. ఏ బద్రి, బి బాచి. బాచి కాదు బద్రి. ఓకే, బద్రి. పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ దేని నుంచి లభిస్తుంది? నా మీద కక్ష కదా మీకు. ఎప్పుడైనా తీసుకున్నావా? పెన్సిలినా? దేనికి అది వాడతారు? బాటిల్ నుంచి లభిస్తుంది కదా, నర్సిట్లా లాగితే వస్తుంది. కాదా? ఆప్షన్స్ కావాలా? నన్ను అలా చూడకు, ఇస్తా. ఏ ఫంగస్, బి బ్యాక్టీరియా. ఫంగస్ నుంచి. కరెక్ట్. అమ్మయ్యా. 3 పాయింట్స్ తీసుకో. సునీత 3. నేనంటే చిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే. నిరక్షరాస్యుడు అంటే సాధారణ వాడుకలో ఎవరు? చదువుకొని వాళ్ళు. చదువుకోని వారు, చదువు రాని వారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. సునీత 2, త్రిపుర 2, నవ్య 2. పూరి జగన్నాథ్ మహేష్ బాబుల కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? ఆప్షన్. ఏ పోకిరి, బి అతడు. పోకిరి. కరెక్ట్. 3 పాయింట్స్. అందరి నుంచి 1-1-1. పూరి జగన్నాథ్ రవితేజల కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. అమ్మ నన్ను తమిళమ్మాయి. ఓకే. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, చాలా సినిమాలే వచ్చాయి వాళ్ళ కాంబినేషన్. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. తీసుకో. త్రిపుర 3 పాయింట్స్, సంతోషి 3 పాయింట్స్. చైనా నూడిల్స్ మసాలాని మన దేశంలోని ఏ గుడిలో నైవేద్యంగా పెడతారు? హే, గుడిలో దేవుడికి చైనా నూడిల్స్ మసాలా నైవేద్యంగా పెడతారంట. ఆప్షన్స్. ఏ పూరి జగన్నాథుని ఆలయం, బి కోల్కతాలోని కాళీమాత గుడి. కాళీమాత గుడి. యా, కాళీమాత గుడిలో చైనా వాళ్ళు నూడిల్స్ మసాలాని పెడతారంట. ఎందుకు అంటే కోల్కతాలో చాలామంది విదేశీయులు స్థిరపడ్డారు, వారిలో చైనా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థంలో నూడిల్స్ ఒకటి కాబట్టి వాళ్ళ ఇష్టదైవానికి వాళ్ళు ఆ నూడిల్స్ని ప్రసాదంగా పెట్టుకుంటారనమాట. త్రిపుర 2 పాయింట్స్, సంతోషి 1 పాయింట్. ఈ
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఎంటర్టైన్మెంట్ కోషెంట్ కొంచెం పెంచాలి. ఒక డాన్స్ చూద్దాం. ఇప్పుడే మీరు చూసినట్టయితే త్రిపుర అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. సూపర్ 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 సూపర్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నవ్య, మహేష్ బాబు, పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్. టక్ మరొక సినిమా పేరు చెప్పు. పోకిరి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. నేనే. ఏంటి నెక్స్ట్ చిత్రం సునీత, NTR. కాంబినేషన్ చెప్పండి. టెంపర్, ఆంధ్రావాలా. మీకు 6. నా ఈగో ఎప్పుడు నా చుట్టూ వైఫై లాగానే తిరుగుతూ ఉంటుంది. లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటది. నా పేరు దయా, నాకు లేనిదే అది. ఎండ్రాయ్, నా పేరు దయా, నాకు లేందే అది. ఇది దయాగాడి దండయాత్ర. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. నెక్స్ట్ చిత్రం త్రిపుర, పూరి జగన్నాథ్. చూద్దాం. సరే, ఇప్పుడు ఏంటంటే మనకి థియేటర్ బయట సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, నువ్వు అలా రెస్పాన్స్ తీసుకుంటూ ఉన్నావు. మేమందరం ప్రేక్షకులం. సినిమా పేరు స్టార్ మహిళ 2222. సో మొత్తానికి ఇవాళ ఒక సెన్సేషన్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. తెలుగు సినీ చరిత్రలో రికార్డ్ బద్దలు కొట్టింది ఈ రోజు రిలీజ్ అయిన స్టార్ మహిళ 2222 ఫిల్మ్. బాహుబలి రికార్డ్స్ ని తిరగరాసి 500 కోట్లు కాదు 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అసలు మనం ఇప్పుడు థియేటర్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ షో చూసి ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉంది మూవీ? సూపర్ అండి. 100 అంతేనా? 100 డేస్ పక్కానా? చెప్పండి, మూవీ ఎలా ఉంది? ఇట్స్ ఆసమ్, చాలా బాగా ఉంది. సూపర్ సూపర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్, ఫ్యాబులస్, సూపర్ యాక్టింగ్, సూపర్. 100 డేస్, 1000 డేస్, సూపర్. చూసారు కదా ప్రేక్షకులు ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారో. అసలు ఈ మూవీ చరిత్రని తిరగ రాస్తుందని మనకు అర్థమైపోతుంది. టీవీలో వస్తున్నా. హలో, సినిమా అయితే సూపర్ సూపర్. అదే
మళ్ళీ మాట్లాడు. అమ్మా తన మా సిస్టర్ మాతో పాటే వచ్చింది. ఓకే మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా అయితే సూపర్ ఉంది. చాలా సూపర్ 100 days ఫ్యాబులస్ మేడం మీరు అయిపోయింది కదా ఇప్పుడే సింప్లీ సూపర్ ఓకే ట్విన్స్ సూపర్ చాలా ఏం నచ్చింది మీకు సూపర్ ఏం నచ్చింది మీకు సూపర్ ఓకే ఈవిడ బట్టిపై చేసి వచ్చినట్టుంది. సో ఎనీవేస్ మొత్తానికి స్టార్ మహిళ 222 మూవీ సంవత్సరం కాదు 10 సంవత్సరాలు ఇలాగే సూపర్ అసలు ప్రేక్షకులు ఇంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏం నచ్చిందో కనుక్కుందాం. మీకు ఏం నచ్చింది? సూపర్ కాదండి మీకు మీకుందే మీకు ఏం నచ్చింది? స్టార్ మహిళలో అనసూయ సూపర్ స్టార్ మహిళలో అనసూయ సూపర్ అంట. సూపర్ మనం లైవ్ లో ఉన్నాం. హలో ఓకే సో ఇలా ఉంది ప్రేక్షకులు ఇంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో. అయిపోయింది. నెక్స్ట్ చిత్రం త్రిపుర. చార్మి చూద్దాం. నెక్స్ట్ చిత్రం త్రిపుర. అల్లు అర్జున్. చూద్దాము. నెక్స్ట్ చిత్రం నవ్య. బాలకృష్ణ. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ లో లీడ్ లో ఉంది త్రిపుర. మన ఆఖరి రౌండ్ 2-2-2-2 విన్నర్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్. ఆడాడుకుందాం రా. మీరు ఇప్పుడు ఇలా పెట్టి ఒక స్టిక్ అయినా వాడచ్చు, మీరు 2 స్టిక్లైనా వాడచ్చు. అసలు నీ దూకుడు. ఆగమ్మా మెల్లిగా అలా వెళ్ళిపో. అంతే. 1 2 3 గో. అమ్మ బంతే పడాలి, మీరు పడకూడదు. ఆపొద్దు. అది నేను ఎంత సిన్సియర్గా ఆడాను అసలు. నేను తొండి చేయలేకనా? 1 minute. ఆపొద్దు. ఆపినవి మైనస్ అయిపోతుంది. యు జస్ట్ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫ్రీ ఫ్లో. యా. ఒకటి 2 3 4 5 6 36 36 పాయింట్స్ వచ్చాయి. ట్రావెలింగ్ సెట్ రెడీ. 1 2 3 గో. అక్కడ ఆపు. అయ్యో పక్క ఛానల్ పోయింది. ఆపు.
4 బంతులు పడ్డాయి, 24 పాయింట్లు. అండ్ కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. నాలుగు బంతులు పడ్డాయి, 24 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. త్రిపుర స్కోర్ 108, మంచి స్కోర్. సంతోషి, నీ టార్గెట్ 49, అంటే మినిమం 9 బంతులు అందులో పడాలి. రండి. 2222 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ ఎవరవుతారో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. కమాన్, ఇంకో 6. ఐదు. నాలుగు బంతులు, 24 పాయింట్లు. డిన్నర్ సెట్. 2222 ఎపిసోడ్ స్టార్ మహిళ విన్నర్ త్రిపుర. అస్తమాను పెదవినట్ట కొరకమ్మ పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే. 2222 ఎపిసోడ్ల నుంచి మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు, స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తూనే ఉన్నారు. ఇక చెప్పేదే ఉంది, రేపటి ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూడండి. అన్నట్టు నెక్స్ట్ 2225 స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ, డోంట్ మిస్. సౌందర్యాన్ని ఇనుమడింపచేసేటువంటి బంజారాస్ వారి ప్రొడక్ట్స్. అయ్యో ఇవేంటి, నేను షాప్ లో ఒకటి మర్చిపోయాను అంటది. ఇదే హస్బెండ్ అండ్ వైఫ్ కి ఈ విషయంలో పెద్ద దెబ్బలాట అయిందంట.